హాయ్ ఎవ్రీవన్. మీకు కాకి కోకిల కథ తెలిసే ఉండిద్ది. రెండు చిన్నప్పుడు ఒకేలాగా ఉంటాయని చెప్పి కోయిల కాకి గుట్లో గుడ్డు పెట్టి కాకి కోయిల పిల్లల్ని పెంచినట్టు ఇక్కడ సేమ్ ఇలాగే అనిపించింది. ఇక్కడ చూస్తే ఇది మిరప చెట్టు. ఇది వచ్చేటప్పటికి ఏం చెట్టు చెప్పండి? ఇది పిప్పెట్టి చెట్టు. ఇది దీనికి మంచి ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు ఇది కలుపు మొక్క మిరప చేనులో. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు చిన్నప్పుడు చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు రెండు ఒకేలా ఉంటాయి. డిఫరెన్స్ చాలా ఈజీగా తెలుసుకోలేం. దానికోసం ఏం చేశారంటే ఇక్కడ కూలీలు వచ్చినప్పుడు దీన్ని మిరప మొక్క అనుకొని దీంతో కలిపి నాటేశారు. ఇది కూడా మిరప మొక్కలాగా ఎలా బతుకుతుందో చూడండి. దీంతో కలిపి ఏం చేస్తాం, ఎంత అవసరమైనా కానీ దీన్ని పీకేయాలి.